ఈ పేషెంట్ బర్త్డే కూడా ఈ రోజే 3rd జనవరి అండ్ తనకు ట్విన్ డెలివరీ బాయ్స్ ఇద్దరు ఈ రోజే పుట్టారు. అసలు ఈ పేషెంట్ ఏంటంటే మేము పీజీ టైంలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తాం. అంటే ఇవి ఉంటే పేషెంట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా అట్లా ఒక 10 అనుకుంటే ఈ పేషెంట్ లో 8 రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. 8 హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీకి. ఏవేవంటే ఫస్ట్ అనీమియా. తన HB 6.8 ఉంది. ఎందుకు? అసలు యాంటీనేటల్ పీరియడ్ లో ఐరన్ సప్లిమెంటేషన్ లేదు, ఐరన్ రిచ్ డైట్ లేదు, అసలు ఒక్కసారి కూడా యాంటీనేటల్ విజిట్ అనేది లేదు. ఇంకా బీపీ అనేది చాలా ఎక్కువ ఉంది. తను ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు తన బీపీ మోర్ దాన్ 180/110 వచ్చింది. అంటే ఆల్రెడీ 10 to 15 డేస్ క్రితం కూడా తనకు బీపీ ఉందని చెప్తే కూడా తను ఇగ్నోర్ చేసి ఏ యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ అనేవి తీసుకోలేదు. ఇంకా తన బ్లడ్ గ్రూప్ అనేది AB నెగిటివ్. AB నెగిటివ్ అట్లా ఏదైనా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లో మనం 7th మంత్ లో RH నెగిటివ్ వల్ల యాంటీడీ అనే ఇంజెక్షన్ ఇస్తాం, అది కూడా తీసుకోలేదు. ఇంకా IHCP జనరల్ గా ఇచ్చింగ్ అనేది ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్ నార్మల్ గా డీహైడ్రేషన్ వల్ల గానీ లేకపోతే ఈ వింటర్ సీజన్ లో ఇచ్చింగ్ వస్తుందని ఇగ్నోర్ చేస్తారు. అట్లా ఇగ్నోర్ చేయకూడదు. ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ ఉందంటే మనం IHCP సస్పెక్ట్ చేసుకునేది ఉంటుంది. ఇంకా ట్విన్ డెలివరీ MCDA ట్విన్స్ అంటాం. అంటే ఇందులో షేర్డ్ ప్లెసెంటా ఉంటుంది. మోస్ట్లీ ఇలాంటి ట్విన్స్ లో ఏమవుతారంటే ఒక బేబీ వెయిట్ అనేది బాగుంటుంది, ఇంకొక బేబీ వెయిట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ గా చేస్తే. ఇంకా ఒలైగో హైడ్రోమినాస్ అంటే ఉమ్మునీరు తక్కువ ఉమ్మడం. అల్ట్రాసౌండ్ లో 2 days బ్యాక్ అల్ట్రాసౌండ్ లో తన ఉమ్మునీరు ఎంత ఇచ్చారంటే <1 centimeter అన్నారు. అంటే అసలు ఉమ్మునీరు అనేదే లేదు అని. ఇంకా హెల్ప్ సిండ్రోమ్ అంటాం. ఈ హెల్ప్ సిండ్రోమ్ ఎందుకు వచ్చింది? తన బీపీ అనేది ఎక్కువ రావడం వల్ల హెల్ప్ సిండ్రోమ్ అనే కాంప్లికేషన్స్ వచ్చింది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్ కి వెళ్లి యాంటీనేటల్ విజిట్స్ చేసుకోవడము, డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్, డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇగ్నోర్ అనేది చేయొద్దండి.